నేను ముకుంద్, నా భార్య కృష్ణవేణి వస్తున్నా. కృష్ణవేణి, ఇప్పుడు నువ్వమ్మా. అది నేను ఆయన వచ్చాం. ఆయనంటే కుదరదమ్మా, పేరు చెప్పాలి. నేను కృష్ణవేణి, మా ఆయన ముకుంద్, ఇద్దరం వచ్చినాం. ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి. రండి. అమ్మా కృష్ణవేణి, ఏమైందమ్మా? కాలు జారినది మావయ్య.
ఇదిగో అమ్మాయి, శుభమా అని ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు ఇలాంటి అశుభాలు జరగడం నీకు మాకు మంచిది కాదు. నువ్వు కింద పడ్డ ప్రతిసారి నీకు చెయ్యి ఇచ్చి పైకి లేపడానికి నా కొడుకెప్పుడు నీ వెనక తోకలా ఉండడు. ఇంతవరకు నువ్వు గుడి మెట్లు ఎక్కి ఉంటావేమో. ఈ ఇంటి మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండు. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయితే నా కొడుకు ఎత్తుకుని తీసుకువెళ్ళడు. అర్థమైందా? నువ్వు జాగ్రత్తలు చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందిలే. వదిలేసే అంబవి. బావగారు ముందే చెప్తే జాగ్రత్త పడుతుందని చెప్పింది, ఇందులో తప్పే ఉంది. అబ్బా, కొత్త పెళ్లి కూతురికి మీ లెసన్స్ అప్పుడే మొదలు పెట్టారా? టైర్డ్ అయి వచ్చుంటుంది, పాపం వదిలేయండి. సాత్విక, తనకి రూమ్ చూపించు. అలాగే బావా. రా కృష్ణవేణి. ఒక్క నిమిషం నువ్వు ఆగమ్మా సాత్విక. ముఖం, అమ్మాయి కింద పడింది కదా, దెబ్బ తగిలిందో ఏమో. నువ్వే స్వయంగా తన రూమ్ తీసుకెళ్ళు. నాన్నగారు, నీకు అర్థమైందని నాకు తెలుసు. ఇంకేం మాట్లాడుకో. అది కాదండి. ఇదిగో బామ్మరిది, మా చెల్లెల్ని తీసుకెళ్ళడానికి భయపడుతున్నావా ఏంటి? ఇది మీ కోవెలమూడి వంశానికే ఘోరాతి ఘోరమైన అవమానం. నిన్నైనా మామయ్య గారు దగ్గరుండి తీసుకెళ్ళమన్నారు, నన్నైతే ఎత్తుకెళ్ళమన్నారు. నేను మీ అక్క లారని ఎత్తుకొని 4 సార్లు ఎక్కాను. ఇప్పుడంటే ఏదో మల్లె తీగలాగా ఉంది గాని అప్పుడైతే గున్నేనుగులా ఉండేది. మిమ్మల్ని ముకుంద్, తీసుకెళ్ళు. అమ్మా, ఏంటి నాకీ శిక్ష? మీ నాన్న మాట నీకు వేదం కదా, తీసుకువెళ్ళు. అత్తయ్య, కొత్త పెళ్లి కూతురుతో పాలు పొంగించటం వెనుక ఉద్దేశం ఏంటి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సమానం కదమ్మా. ఓకే. సో ఆ లక్ష్మీదేవి పెళ్లి కూతురి రూపంలో ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి పాలు పొంగిస్తారు.
అసలు అర్థమేంటో నువ్వు చెప్పడం లేదు పెద్దమ్మా. అసలు అర్థం ఏంటి? కోడలు ఇంటికి రాగానే కిచెన్లో పాలు పొంగించడం అంటే ఈ ఇంటి బాధ్యతల్లో మొదట నీకు కిచెన్ని అప్పగిస్తున్నావని అర్థం. రియల్లీ? వావ్! ఆ తర్వాత అత్తయ్య ఎలాగూ రిటైర్ అవుతారు కాబట్టి కిచెన్ తర్వాత ఇంటి బాధ్యతలన్నిటినీ కోడలికి అప్పగిస్తారు. అంతేనా పెద్దమ్మా? అత్తయ్యలు రిటైర్ అవ్వచ్చు, కాని ఈ శాంభవి ఎప్పటికీ రిటైర్ అవ్వదు. ఆ విషయం కొత్త కోడలికి గడప దగ్గరే అర్థమై ఉంటుంది. ఏం కృష్ణవేణి? ఏంటి కృష్ణవేణి, అన్నింటికి ఆర్ట్ మూవీ సినిమా హీరోయిన్లా అలా చూస్తావు? కమాన్ మాట్లాడు. సరే, ముందు పాలు పొంగించనివ్వండి, ఆ తర్వాత మాట్లాడుతుంది. కృష్ణవేణి, నువ్వు పాలు పొంగించు. అదేంటి స్టవ్ వెలగడం లేదు? గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ అయిపోవడం ఏంటి? ఏ కృష్ణవేణి తప్పుకో. వావ్! మొత్తానికి సాత్వికి స్టవ్ వెలిగించింది. ఎవరు వెలిగిస్తే ఏంటి? ఇద్దరూ నా కోడళ్లే కదా. ఏంటి బావగారు, ఏదో మాట్లాడాలన్నారట? అదే శరత్, కృష్ణవేణి ముకుందుల పెళ్లి గురించి. అంతా అయిపోయిందిగా బావా, ఇంకా మాట్లాడుకోవడానికే ఉంది. నిజమే, అంతా అయిపోయింది. కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని మనసులో ఏదో తెలియని గిల్టీగా ఉంది శరత్. సాత్వికని ఇంటి కోడలు చేసుకోవాలని శాంభవి మీకు మాటిచ్చిందని తెలిసిందే. కానీ ఆ విషయం నాకు తెలియదు శరత్. బావా, మా చెల్లెలో మాట నువ్వో మాట మాట్లాడతారని నేననుకోలేదు బావా. అన్నయ్య, సాత్విక ఈ ఇంటి కోడలయ్యే విషయంలో నేను ఏ రోజు కూడా ఆయనతో మాట మాత్రమైనా చెప్పింది లేదు. అది నా తప్పే. ఇందులో ఆయన్ని నిందించాల్సింది ఏమీ లేదు. చచ, నేనెవరిని నిందించట్లేదమ్మా. నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలని నువ్వు ఆశపెట్టినా
నాకు మనసులో ఆ కోరిక బలంగానే ఉండేది. కాని నేనెప్పుడూ బయటికి చెప్పలేదు. అఫ్కోర్స్ అది నా తప్పే. నా కూతురు పరాయి ఇంటికి కోడలుగా వెళితే మా వ్యాపారాలు, ఆస్తులు అన్నీ పరాయి అయిపోతాయి. అదే ముకుందం చేసుకుంటే నా మేనల్లుడికి నా కూతురికే ఉంటాయని ఏదో పిచ్చి ఆలోచన చేసేవాణ్ణి. అయినా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మన కళ్ల ముందే సాత్విక, ముకుందులు కలిసి పెరిగారు. వీళ్ళిద్దరి ఆలోచనలు, స్నేహం చూసి ముచ్చటైన జంట అనుకున్నాం. కాని మీ చెల్లెలు సంబంధం అవుతుందని కల్లో కూడా ఊహించలేదు బావగారు, ఊహించలేదు. నిజమే శరత్, నేను కూడా కృష్ణవేణి ముకుందరి పెళ్లి చేస్తానని ఊహించలేదు. సాత్విక ముకుందరి పెళ్లి గురించి మీ మనసులో ఉన్న ఉద్దేశ్యం నాకు ముందే చెప్పుంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించేవాణ్ణేమో. బావా, అంతా నా కూతురు దురదృష్టమని సరిపెట్టేసుకుంటాను. పిచ్చిది బావ కోసం అటెంప్ట్ కూడా చేసింది. బావా, నా బిడ్డని ఈ చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాని నువ్వు నీ మేన కోడల్ని పెళ్లి కూతుర్ని చేశావు. ఇంతవరకు దానికి జ్వరం వచ్చింది కూడా మేం చూడలేదు. అలాంటిది బతుకుతుందో లేదోనని. వద్దు బాబా, చెప్పలేను. నా కూతురు ఒక్క పూట సరిగ్గా తిండి తినకపోతేనే నా గుండె అల్లాడిపోయేది. నాకే కాదు బావా, కూతురులున్న ప్రతి తండ్రి బాధ ఇలాగే ఉంటుంది. చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇంక నేనేం చెప్తాను. నీ చెల్లెల కోసం నన్ను, నా కుటుంబాన్ని కరివేపాకులాగా తీసి పారేశావు కదా బావా. శరత్, నా చెల్లెలు చివరి చూపుల్లో ఉంది. నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశానని నాకు అర్థమైంది. నా చెల్లెలి విషయంలో నాకెంత ప్రేమ ఉంటుందో నా భార్య మీద నీకంతే ప్రేమ ఉంటుంది. మీ ఇద్దరి ప్రేమాభిమానాల మధ్య నా నిర్ణయం పంటి కింద రాయిలా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఈ పెళ్లి విషయంలో నన్ను మీరిద్దరూ మనస్ఫూర్తిగా క్షమించండి ప్లీజ్. అన్నయ్య,
సాత్విక విషయంలో ఆయన బాగా హర్ట్ అయి ఉన్నారు. మీరిప్పుడు క్షమాపణలు అడిగి ఆయన బాధను కొంతైనా తగ్గించారు. థ్యాంక్ యూ. మీరింకేం మనసులో పెట్టుకోకండి, సరేనా? వెళ్ళి పడుకోండి. ఇక్కడికొచ్చారే? నువ్వు ఫీల్ అవనంటే ఒక మాట చెప్తాను. చెప్పి చావండి. ఇంకా ఒళ్ళు నొప్పులు పోలేదే. నువ్వు 4 కిస్సింగ్ టాబ్లెట్లు ఇవ్వాలి డార్లింగ్. ఆ చూపుల్లోనే ఉంది లహరి, నీ అందమంతా. మీరు మనిషా పశువా? ఎందుకు ఎంత మాట అన్నావు? నీ వల్ల మా 2 కుటుంబాల లైఫ్లు స్పాయిల్ అయిపోయాయి. అంకుల్ చెప్పిన పని చేసుంటే మన లైఫ్లు ఎక్కడో ఉండేవి. అవసరమైతే ముకుందని కిడ్నాప్ చేయమని కూడా చెప్పాడు. కానీ మధ్యలో నా కల్లోకి వచ్చిన అమ్మాయి మర్డర్ అయి నేను దిగంబరున్నాయి. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు చెప్పాను కదే. అక్కడే మన తలరాతలు తలకిందులయ్యాయి. ఆ పల్లెటూరు పిల్ల కృష్ణవేణి మన ఇంటి కోడలైంది. సరేలే, ఈ పెబ్బులి రాజావారి టైం బాలేదు కాబట్టి అలా జరిగింది. అవును, ఇంతకి ఈ టెన్షన్ దేనికి? అర్థమైంది. మావయ్య గారి మేనకోడలు కోడలుగా వస్తుంది కాబట్టి రేపటి నుంచి నీ ఆటలు సాగవు. నా అంతేనా? సంగతి పక్కన పెట్టు. పెద్దమ్మ కోపం గురించి ఆలోచించండి. నిజమేనే, ఆ కృష్ణవేణి ముకుందులతో సంసారం చేస్తుందంటావా? గడప దగ్గర గడగడలాడించారుగా. ఆ కృష్ణవేణి ఇంట్లో అడుగు పెట్టింది కదా, సీన్ సితార కాకపోతే నన్ను అడగండి. ఆ పిల్లని తక్కువ అంచనా చేయమాకో. జనరల్ గా అందరికీ ముందు చూపు ఉంటేనే అబ్బో 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 అంటుంటారు. ఆ అమ్మాయికి వెనక చూపు కూడా ఉంది. వెనక చూపేంటి? అబ్బా, అది నీకు చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్ గా చూస్తేనే అర్థమవుతుంది. అత్తయ్యకిచ్చిన మాట కోసం మా అమ్మే మాట తీసుకుని ఉండలా. మావయ్యే మాట ఇచ్చినాడు. ఎవరో ఒకరు మాట అయితే తీసుకున్నారు. మన పెళ్లి చేసేశారు. ఇట్టం లేదని మీ నాయనతో చెప్పుండాల్సింది.